లీవ్ రోజుల్లో ఏం చేయాలో తెలియని ప్రేక్షకులు జనతాని ఒకసారి చూసేద్దామని గ్యారేజ్లోకి అడుగు పెట్టారు. దాంతో ఎన్టీఆర్ పంట పండింది, జనతా హిట్ అయింది. వెల్కమ్ టు filmax.com. అదృష్టం అంటే ఎన్టీఆర్దే. ఎప్పుడు దురదృష్టం అంటే ఎన్టీఆర్దే అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అదృష్టం అంటే ఎన్టీఆర్దే అని చెప్పాల్సి వస్తుంది. గత సంవత్సరం టెంపర్ సినిమాతో విజయాన్ని మొదలుపెట్టి నాన్నకు ప్రేమతో మరో విజయాన్ని అందుకొని ఇప్పుడు జనతా గ్యారేజ్తో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. సేమ్ టైం కొరటాల శివ కూడా మిర్చి, శ్రీమంతుడితో పాటు జనతా గ్యారేజ్తో కలిపి హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. జనతా గ్యారేజ్ రిలీజ్ రోజునే బిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా 20.49 crores కలెక్షన్లు సాధించుకుంది. సెకండ్ డే భారత్ బందేనా కూడా అత్యవసర సేవలు మరియు సినిమాలకు మినహాయింపు ఇచ్చారు కాబట్టి 4.48 crores కలెక్షన్లు సాధించింది. మూడో రోజు శనివారం కావడంతో 4.45 crores, నాలుగో రోజు ఆదివారం కావడంతో 5.43 crores, ఐదో రోజు పండగ కావడంతో ఇంకాస్త ముందుకెళ్ళి 5.62 crores సాధించింది. ఆరో రోజు నుంచి రివర్స్ గేర్ వేయడం మొదలుపెట్టింది. సడన్గా 10వ రోజు జగన్ బంద్కు పిలుపునివ్వడంతో ఇప్పుడు కూడా సినిమాలకు మినహాయింపు ఇవ్వడంతో మళ్ళీ పుంజుకొని శని ఆదివారాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇలా టోటల్గా ఫస్ట్ 12 రోజులకు ఏపీ, తెలంగాణలో 51.5 కోట్ల షేర్ అప్రాక్సిమేట్గా సాధించింది. వరల్డ్ వైడ్గా 70 కోట్లకు పైగా షేర్ సాధించింది. కలెక్షన్సే ఏది గొప్ప సినిమానో చెప్పేట్లుంటే జనతా గ్యారేజ్ తెలుగు సినిమా చరిత్రలోనే అతి గొప్ప సినిమా అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మొదటి రోజు సినిమా చూసిన ఎన్టీఆర్ వీరాభిమానులే కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్ ఇంకో అట్టర్ ఫ్లాప్ సినిమా చేశాడని చెప్పారు. అలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా ఇంత కలెక్షన్ సాధిస్తూ ఉందంటే దాని ఎన్టీఆర్ అదృష్టం అనుకున్నా ఇంకేమనాలి. అదృష్టం కలిసి రాబట్టే వరుసగా 5 రోజులు లీవ్లు రావటం, ఇంకా ఈ దరిదాపుల్లో ఇంకేది సినిమాలు థియేటర్స్లో లేకపోవడంతో లీవ్ రోజుల్లో ఏం చేయాలో తెలియని ప్రేక్షకులు జనతాని ఒకసారి చూసేద్దామని గ్యారేజ్లోకి అడుగు పెట్టారు. దాంతో ఎన్టీఆర్ పంట పండింది, జనతా హిట్ అయింది. ఇలాగే ఎన్టీఆర్ కూడానే అదృష్ట దేవత ఉండాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఫిల్మాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.